హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చింతాకేసి ఎండి చేపల కర్రీ చేసేద్దాం రండి. సో ఫస్ట్ గుప్పెడు చింతాకు తీసుకోవాలి. దాంట్లోనే ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డలు వేసి మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన గోరుచిక్కుడుకాయలు, దాంట్లోనే మంచిగా వాష్ చేసుకున్న చేపలు, పౌడర్, మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా, ఆ పొడి వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా మరగబెట్టాలి. ఆయిల్, వాటర్ కూడా ఒకేసారి వేసేసి మంచిగా మరగబెట్టాలి. మీకు పులుసులా కావాలంటే కొంచెం వాటరీగా చేసుకోవచ్చు, కానీ మేమైతే ఇగురుగా చేసుకుంటున్నాం. సో కంప్లీట్ వాటర్ పోయిందాక ఉడికించుకోవాలి. సో మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మమ్మీ చేసి పెట్టింది. సో చాలా బాగుంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అంతే కదా, అమ్మలందరూ చాలా బాగా చేసి పెడతారు పిల్లలు ఇంటికి వస్తే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.